సినిమాలలో లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఎవడైనా హీరోయిన్ అటాక్ వేసుకుంటాడు. కానీ రియల్ లైఫ్తో సంపాదించి కొంతైనా రియల్ లైఫ్లో జనాలకి పనికొచ్చేలా చేసేవాడే నా దృష్టిలో అసలు సిసలైన హీరో. కాదు సూపర్ హీరో. ఈ వీడియోలో మనం అలాంటి రియల్ లైఫ్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, హియర్ ఇస్ అవర్ వీడియో ఆన్ యాక్టర్స్ హూ బికేమ్ హీరోస్ ఇన్ రియల్ లైఫ్ బై హెల్పింగ్ కామన్ పీపుల్. ఈ లిస్ట్లో మనకి తెలిసిన పెద్ద పెద్ద యాక్టర్స్ చేసే హెల్ప్స్ ఉంటాయి అండ్ వాటికి కారణాలు కూడా ఉంటాయి. అది కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాటిని కూడా ఎక్కువ మందికి తెలియజేయడానికి మా ఈ చిన్న ప్రయత్నం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈజ్ మహేష్ బాబు. మాకు తెలుసులే భయ్యా, మహేష్ బాబు హార్ట్ సర్జరీస్ చేయిస్తాడని అంటారా? ఈయన ఎంబీ ఫర్ సేవింగ్ హార్ట్స్లో ఇప్పటి వరకు 1000కి పైగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. ఎందుకు? దానికి మెయిన్ రీజన్ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గౌతమ్. అదేనండి, మహేష్ బాబు గారి అబ్బాయికి చిన్నప్పుడు ఇదే ప్రాబ్లం ఉండి ఆపరేషన్ చేయించాక కోలుకున్నాడంట. మనకంటే డబ్బులున్నాయి, సేవ్ చేసుకున్నాం, మరి డబ్బులు లేని వాళ్ళ సంగతి ఏంటి అని అప్పటి నుండి ఈ హార్ట్ ఆపరేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కలేజాలో నువ్వు దేవుడు స్వామి అని అంటాడు కదా, అది మహేష్ బాబు గారికి యాప్ట్ ఉంటుంది. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటారు. ఆ అన్నదానం కంటే గొప్పదైన ప్రాణదానం చేసి చాలా మంది చిన్నపిల్లలకి దేవుడయ్యారు మహేష్ బాబు గారు. నంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఈజ్ మన బాలేబాబు. ఎన్టీఆర్ గారు స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఇప్పుడు బాలేబాబు గారు వారసత్వ బాధ్యతలుగా తీసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోలేని ఎంతోమంది పేదవాళ్లకు అండగా నిలుస్తున్నాడు మన బాలయ్య. ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాదు, అక్కడ ఉన్న పేషెంట్స్ని రెగ్యులర్గా కలుస్తూ పిల్లలని పలకరిస్తూ ఉంటారు ఆయన. ఎన్టీఆర్ గారు ఈ హాస్పిటల్ పెట్టడానికి కారణం తన భార్య బసవతారకం గారు క్యాన్సర్తో చనిపోవడం. అలా మరెవరూ చనిపోకూడదని ఇలా ఫ్రీగా పూర్ పీపుల్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఈజ్ చిరంజీవి గారు. ఈయన చేసిన గొప్ప పని అందరికీ తెలిసిందే. అదేనండి, మన తెలుగు స్టేట్స్లో చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ని స్థాపించడం. ఇది స్టార్ట్ చేసి ఆల్రెడీ 25 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. అసలు ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, బ్లడ్ లేక చాలామంది చనిపోతున్నారని రోజు న్యూస్ పేపర్స్లో వచ్చేది. అది చూసిన చిరంజీవి గారు జనాలకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఐడియా నుండి పుట్టుకొచ్చిందే ఈ బ్లడ్ బ్యాంక్. ఇదొక్కటే కాదు, ఇండస్ట్రీలో ఎవరి హెల్త్ బాగోలేకపోయినా వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ కావాలన్నా కూడా చిరంజీవి గారే ముందుంటారు. కోవిడ్ టైంలో కూడా చాలా ఏరియాస్కి ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఈజ్ రాఘవ లారెన్స్. ఈయన ఒక హీరో, విలన్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్. ఈయన శ్రీ రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. స్టార్ట్ చేసినప్పుడు క్రౌడ్ ఫండింగ్ ట్రస్ట్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, రజనీకాంత్ లాంటి పెద్ద హీరోస్ హెల్ప్ తీసుకొని మరీ చిన్నగా మొదలైన తన ట్రస్ట్ని పూర్ పీపుల్ అండ్ పిల్లలకి హెల్ప్ అయ్యేలాగా బాగా ఎక్స్పాండ్ చేశారు. 1 year బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేసి ఇకపై క్రౌడ్ ఫండింగ్ అవసరం లేదు, నాకు మంచి ఇన్కమ్ వస్తుంది, అందుకే నేను డొనేషన్స్ వద్దంటున్నా అని చెప్పారు. ఈ రోజులో కూడా తన సొంత ఇన్కమ్తో ట్రస్ట్ రన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా గ్రేట్ కదా. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ ఈజ్ మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు. ఏంటన్నా ఎప్పుడూ మేమే గొప్ప, మాకంటే తోపులు ఎవరూ లేరు అనే వాళ్ళని కూడా లిస్టులో పెట్టామని చిరాకు పడకండి. అలా గొప్పలు చెప్పినప్పుడు ఎలా అయితే ట్రోల్ చేశారో వాళ్ళు చేసిన గొప్ప పనులకు కూడా అలానే అప్రిషియేట్ చెయ్యాలి. మరి 2015 అనుకుంటా భయ్యా, చిత్తూరు డిస్ట్రిక్ట్లోని 10 గ్రామాలను వీళ్ళ ఫ్యామిలీ దత్తత తీసుకుంది. అంటే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకి బేసిక్ ఎనిమిటీస్ లైక్ ఫుడ్, వాటర్ లాంటివి అందజేశారు. ఇదే కాదు, కోవిడ్ టైంలో కూడా 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. శ్రీ విద్యానికేతన్ అనే ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఎంతోమంది పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫుడ్ పెడుతున్నారు. ఈ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో క్యాస్ట్ అనే ఆప్షనే ఉండదు. కులం, మతం, ప్రాంతం భేదాలు లేకుండా లెట్స్ యునైట్ విత్ నాలెడ్జ్ అనే ఐడియాలజీతో స్టార్ట్ చేసిన ట్రస్ట్ ఇది. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఇలా హెల్ప్ చేయడానికి రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళు సాయం అడిగారు అంటే మనవంతు ఎంతో కొంత చెయ్యాలి అనడానికి వీళ్ళకి మనకి ఇన్స్పిరేషన్. అలా హెల్ప్ చేస్తే ఏదో ఒక రోజు మనం చేసిన మంచి మనకే తిరిగి వస్తుంది. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. ఓకే నాకు అర్థమైంది. ఇంకా చాలామంది ఉన్నారు కదా భయ్యా, ఎక్కడతో ఆపేసావేంటని తిట్టుకోకండి, కావాలనే ఆపేసా. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి దీనికి కంటిన్యూషన్ వీడియో వేస్తాం. మంచి రెస్పాన్స్ అంటే ఒక 1K లైక్స్, 10K వ్యూస్ వస్తే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఇంకేంటి మరి, నేనుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.